ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాం. ఈరోజు ఈ విధంగా మరో పర్యాయం మీ మధ్య వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వందనాలు తెలియజేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏమిటంటే కరోనా వైరస్ ఆగిపోవును అన్న అంశాన్ని గురించి మీతో పంచుకోవడానికి ఇష్టపడుచు ఉన్నాను. ఆగిపోవును లేకపోతే నిలిచిపోవును, కరోనా వైరస్ ఆగిపోవును లేకపోతే నిలిచిపోవును అన్న అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుచు ఉన్నాను. ప్రియమిళ్ళారా, గమనించండి, దేవుని యొక్క వాక్యంలో 4 చోట్ల నిలిచిపోవటము, తెగులు నిలిచిపోవటము గురించి నేను చదివాను. ఈ 4 మన జీవితాల్లో కనుక మనం కూడా చేయగలిగినట్లయితే మన జీవితాల్లో, మన కుటుంబంలో ఈ కరోనా వైరస్ ఆగిపోతుంది, ఈ కరోనా వైరస్ నిలిచిపోతుంది. ప్రియమైన బిడ్డల, ఏంటి ఆ 4 విషయాలు? చాలామంది ఒక 2 అయితే చేయగలుగుతారు, కానీ ఈ 4 చేయటము కొంచెం కష్టమే. అయినప్పటికీ నీ జీవితంలో నువ్వు కనుక ఈ 4 పనులు చేయగలిగితే ఆ కరోనా వైరస్ నీ జీవితంలో నిలిచిపోతుంది. ఈ యొక్క మరి భారతదేశంలో, మన ఆంధ్ర, తెలంగాణలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రతి చోట్ల కూడా ఈ కరోనా వైరస్ నిలిచిపోవాలని ఈ సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇంగ్లీష్లో కరోనా విల్ బీ ఓవర్, కరోనా విల్ బీ ఓవర్, గాడ్ విల్ స్టాప్ దిస్ కరోనా వైరస్. దేవుడు ఈ కరోనా వైరస్ని ఆపివేస్తాడు, దేవుడు ఈ కరోనా వైరస్ని నిలిపివేస్తాడు అన్న విషయాన్ని గురించి మీతో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుచు ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము 25వ వచనాన్ని చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందండి. ఇక్కడ 2 Samuel 24 chapter 21 and 25. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 21, 25 వచనాలు చదివితే, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోన్నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళము కొనవలనని వచ్చితినా నేను. అందుకు కింద అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలును విడిచిపోయెను. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మరి తెగులు నిలిచిపోయినటువంటి విషయం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఒక బలిపీఠము కట్టడం గురించి, దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించడాన్ని బట్టి తెగులు ఆగిపోయినట్లుగా మరి ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా బలిపీఠం కట్టగలిగినట్లయితే, మరి బైబిల్ గ్రంథంలో దహన బలులను సమాధాన బలులను మనం అర్పించగలిగినట్లయితే మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో, మన యొక్క గ్రామంలో, మన యొక్క ఊరిలో, మన యొక్క నగరంలో, మన యొక్క సిటీలో, మన యొక్క రాష్ట్రంలో, మన యొక్క జిల్లాలో, మన యొక్క దేశంలో కరోనా వైరస్ ఆగిపోతుంది, కరోనా వైరస్ నిలిచిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అంటే బలిపీఠము కట్టటము, బలులు అర్పించటము. కొత్త నిబంధనలో ప్రియదేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అయితే ఒక 5 రకాల బలుల గురించి లేవీకాండంలో మొదటి 2-3 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. అయితే కొత్త నిబంధనలో 9 రకాలైనటువంటి అర్పణలు, బలులు దేవునికి ఇష్టమైనవి ఉంటూ ఉన్నాయి. అయితే ఈ రోజున బలిపీఠము కడితే తెగులు ఆగిపోతుంది. బలిపీఠం కట్టడం అంటే ప్రియదేవులారా గమనించండి, ప్రార్థన కొరకు సమయాన్ని తీయటం అన్నమాట. ప్రార్థించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవటమే కొత్త నిబంధన ప్రకారము బలిపీఠం కట్టడం. మరి అదేవిధంగా బలిపీఠం కట్టడం అంటే ప్రియదేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలను, అంటే ఇదిగో మన దేహమే కొత్త నిబంధన ప్రకారము ఒక బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్నది. మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోగలిగితే, మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోగలిగినట్లయితే, పడిపోయినటువంటి ఈ వేది, ఈ బలిపీఠము, మన జీవితాల్లో మనం అనేక విషయాల్లో ప్రేమలో పడిపోయి ఉండొచ్చు, మొదటి ప్రేమను విడిచిపెట్టి ఉండొచ్చు, ఏదో ఒక ప్రార్థనా జీవితంలో పడిపోయి ఉండొచ్చు, ముందున్న ప్రార్థనా జీవితం లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బలిపీఠం కట్టటము,
ఏ విధంగా అయితే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టాడో, అదేవిధంగా పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే కరోనా వైరస్ అనేది ఆగిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి బలి ఇచ్చాడు కదండి, సమాధాన బలి, దహన బలి అర్పించాడు కదండి దావీదు భక్తుడు. నీ జీవితంలో కొత్త నిబంధనలో దేవునికి ఇష్టమైన 9 బలులు ఉంటూ ఉన్నాయి. వాటిలో 1-2 నీ ఇష్టం అన్నమాట. 13 అధ్యాయం 14 వచనంలో నోటితోనంట, నాలుగుతోనంట మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతిరిపి బలిదారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, దేవునికి వందనాలు చెల్లించినట్లయితే కొత్త నిబంధన ప్రకారం అది కూడా ఒక బలే. ప్రియమైన బిడ్డలారా, 13 అధ్యాయము 15 వచనంలో ఆయన ద్వారా, హెబ్రీలకు రాసిన పత్రిక 13:15లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదుము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. నోటితో దేవుణ్ణి స్తుతించటము, నోటితో దేవునికి వందనాలు తెలియపరచటము మనం గనక చేయగలిగినట్లయితే ఈ కరోనా వైరస్ని దేవుడు నిలిపివేస్తాడు, ఆపివేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ కరోనా విల్ బి ఓవర్. కరోనా ఆగిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, కరోనా వైరస్ తొలగిపోతుంది. స్తుతి చేయటము యథార్థవంతులకు శోభకరము, శ్రేయస్కరమని. ఇశ్రాయేలు ప్రజలు, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని అంటే ఎంతో ప్రేమ కలిగిన వారండి. పరలోకంలో 24 గంటలు దేవుని స్తుతి జరుగుతూ ఉంటుంది. దావీదు భక్తుడు దేవునికి స్తుతులు చెల్లించే వ్యక్తి అనమాట. ఈరోజు నా కొత్త నిబంధన ప్రకారం మనం వెళ్ళిపోయి, పాత నిబంధన ప్రకారం అయితే ఒక గొర్రెపిల్ల కొనుక్కొచ్చి, లేకపోతే ఒక మేకపోతును కొనుక్కొచ్చి, లేకపోతే ఒక దూడపిల్లను కొనుక్కొచ్చి ప్రతిరోజు కూడా బలులు ఇవ్వాల్సి వచ్చేది. అయితే కొత్త నిబంధనలో మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువు బలి అయిపోయాడండి సిలువలో. ఈరోజు కొత్త నిబంధన ప్రకారం మనం ఏ బలులు అర్పించాల్సిన అవసరం లేదు, కానీ జంతు బలులు, పక్షుల బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే కొత్త నిబంధన ప్రకారము పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకోవాలండి. పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాలి. పడిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. బలిపీఠం కట్టడం అని అంటే ప్రార్థన కొరకు సమయాన్ని వెచ్చించటం. బలిపీఠము కట్టి బలులు అర్పించటం. బలి అర్పించడం అని అంటే రెండవదిగా నువ్వే. రోమీలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 1లో ఉంటుంది అనమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమలాడుకొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవటం, ఇదే బలి ఇవ్వటం అండి కొత్త నిబంధన ప్రకారం. బలిపీఠం కట్టడం అంటే ప్రార్థన కొరకు సమయాన్ని వెచ్చించటము. బలులు అర్పించటం అని అంటే స్తుతించటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, నువ్వు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటమే బలి అర్పించటం అని. ఈ రోజున నువ్వు గనక చేయగలిగితే, బలిపీఠం కట్టగలిగినట్లయితే, ప్రార్థన కొరకు సమయాన్ని మీ కుటుంబంతో కలిసి, కుటుంబ ప్రార్థన చాలా అవసరం, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన ప్రియదేవుని బిడ్డలారా చేసే అనుభవం నీకుందా? వ్యక్తిగత ప్రార్థన అనుభవం నీకుందా? ఉదయకాల ప్రార్థన అనుభవం మీకుందా? ఉండినట్లయితే ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ నిన్ను ఏ విధంగా కూడా భయపెట్టలేదు. ఏ విధంగా కూడా నీ కుటుంబంలో నీ దగ్గరకు ఈ కరోనా వైరస్ రాలేదు. ఇది మొట్టమొదటి విషయం అండి. దావీదు భక్తుడు ఆడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో, ప్రియదేవులారా 2వ సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క తెగులు వలన, ఆ యొక్క తెగులు రావటాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో 15వ వచనం, 24:15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకుని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బేర్షాబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 70,000 మంది చనిపోయారండి ఆ యొక్క దావీదు కాలంలో. ఎందుకంటే ఇక్కడ దావీదు యొక్క అవిధేయతను బట్టి దావీదుకు దేవుడు తెలియపరిచింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను లెక్కించొద్దని చెప్తే దావీదు వినకుండా సాతాను దావీదును ప్రేరేపించడాన్ని బట్టి ఆ యొక్క సైన్యాన్ని దావీదు లెక్కించాడండి. ఆ లెక్కించడాన్ని బట్టి ఇక్కడ 24వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం గమనించినట్లయితే
రెండవ సామ్యుయేలు 24:12-13లో అక్కడ గాదు అనే ఒక ప్రవక్తను దేవుడు పంపించి దావీదు దగ్గరికి 3 విషయాలను ఎదుటి పెడుతున్నాను. ఒకటేంటని చెప్పానంటే, ప్రియమైన బిడ్డలారా, 7 సంవత్సరాలు దేశంలో కరువు కలగటం 13వ వచనంలో ఉంది. మరి నేను తరుగుచున్నటువంటి నీ శత్రువులు ఎదుట నిలవకోకుండా నువ్వు 3 నెలలు పారిపోవటం, దేశమందు 3 దినాలు తెగులు రాగటం. ప్రియమైన గమనించండి, ఈ 3 మరి దావీదు యొక్క అవిధేయతను బట్టి దేవుడు గాదు ప్రవక్తను పంపించి ఈ 3 రకాలైనటువంటి విషయాలు తెలియపరిచినప్పుడు ఆ దావీదు భక్తుడు ప్రియదేవం బిడ్డలారా బలిపీఠం కట్టి బలులు అర్పించి ప్రార్థించినప్పుడు ఆ తెగులు ఆగిపోయిందండి. ఒక్కరోజు తెగులతో 70,000 మంది చచ్చిపోయారు. మరి 3 రోజులు తెగులు లేచినట్లయితే దాదాపుగా 2,10,000 మంది చచ్చిపోవాలి. ప్రియదేవం బిడ్డలారా, ఈ కరోనా వైరస్ వల్ల కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నీ జీవితంలో ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకోగలిగితే, ప్రార్థనా జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే, దేవునికి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే, నీవు దేవునికి సమర్పించుకొని బలి అర్పించగలిగినట్లయితే కరోనా వైరస్ అనేది ఆగిపోతుంది. రెండో విషయాన్ని గమనించినట్లయితే, చేతులెత్తి ప్రార్థించగలిగినట్లయితే సొలొమోను లాగా మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 37, 34 చూస్తే, దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడుపు దెబ్బ కానీ, పట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ కలిగినను, వారి శత్రువు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను, ఇశ్రాయేలులకు నీ జనుల్లో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా, ఒకడైనను చెలు అందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థనలు విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నువ్వు ఎరుగుదువు గనక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో క్షామం అంటే కరువు కానీ, తెగులు కానీ, చీడపురుగులు కానీ ఏమన్నా పడితే అంట చేతులెత్తి విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే కరోనా వైరస్ ఆగిపోతుందండి. కరోనా వైరస్ నిలిచిపోతుంది. చేతులెత్తి ప్రార్థించాలి. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు తను చేతులెత్తి ప్రార్థించినట్లుగా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఎట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకొను, నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచూ ఉండువాడవై ఉన్నావు. ప్రియమైన గమనించండి, దేవుని తట్టు చేతులెత్తి విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే కరోనా విల్ బి ఓవర్. కరోనా వైరస్ విల్ బి ఓవర్ ఇన్ యువర్ లైఫ్. కరోనా వైరస్ విల్ బి ఓవర్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. కరోనా వైరస్ విల్ బి ఓవర్ ఇన్ యువర్ స్టేట్. నీ రాష్ట్రంలో కరోనా విల్ బి ఓవర్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఈ కరోనా వైరస్ ఆగిపోతుందని ఏం చేస్తే చేతులెత్తి మన విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే రెండవదిగా కరోనా వైరస్ ఆగిపోతుందని. మూడో విషయాన్ని గమనించినట్లయితే, ఇంకా 2 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మూడో విషయాన్ని గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 106, 29, 30 వచనాలు గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఫినోహాసు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తారండి. ఈ ఫినోహాసు ఎవరయ్యా అంటే అహరోను యొక్క కుమారుడు ఎలియాజరు యొక్క కుమారుడు ఫినోహాస్. బైబిల్ గ్రంథంలో ఫినోహాస్ అంటే ఒక యాజకుడు, అహరోను యొక్క మనవడు. 106వ కీర్తన 29, 30 వచనాలు చూస్తే, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. 30వ వచనం 106, 30 కీర్తన గ్రంథం. ఫినోహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఫినోహాసు లేచి పరిహారం చేయగనగా శిక్ష జరిగింపగానే ఉంటుంది కింద ఫుట్ నోట్లో. ఆ తెగులు ఆగిపోయిందంట. ప్రియములారా గమనించండి, ఏం చేశాడు ఈ ఫినోహాస్?
సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివినట్లయితే, ప్రియదేవులారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబీ స్త్రీలతో వ్యభిచారం అనేటువంటి పాపము, విగ్రహారాధన అనేటువంటి పాపం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఫినోహాస్ అన్న ఆయన ఏం చేశాడంటే 25 సంఖ్యాకాండము 7, 8 వచనాలు, యాజకుడైన అహరోను మనవడును ఏలియాజరు కుమారుడైన ఫినోహాస్ అది చూచి, ఏది చూసి 6వ వచనంలో ఉందన్నమాట. 25:6 సంఖ్యాకాండంలో, ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేల్ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఆ ఫినోహాస్ అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొనినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. ఇదేంటండి? వ్యభిచారం చేయటానికి అని చెప్పని ఒక గుడారంలో దొరబడినటువంటి ఇద్దరు, ఒక ఇశ్రాయేలీయుడు, ఒక మిద్యాను స్త్రీని చూచి ఓర్చుకోలేక ఫినోహాస్ అన్న ఆయన ఒక ఈటుతో వాళ్ళిద్దరిని పొడిస్తే, ప్రియదేవుని బిడ్డలారా, తెగులంతా ఆగిపోయింది, నిలిచిపోయిందని ఉందండి. అంటే దీని అర్థం ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా గమనించి, అంటే కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడి చేయమనా? ఏమాత్రం కాదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ 25వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కనుక చదివితే, ఇశ్రాయేలులు సిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. మోయాబు స్త్రీలతో వ్యభిచారము, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజున ఏ దేశంలో అయితే విగ్రహారాధన, ఏ దేశంలో అయితే వ్యభిచారం ఎక్కువగా ఉంటుందో, అది ఒక ప్రాంతం కావచ్చు, అది ఒక గ్రామం కావచ్చు, అది ఒక నగరం, పట్టణం, ఒక దేశం కావచ్చు, విగ్రహారాధన, వ్యభిచారం అనే పాపం కనుక ఉంటే ఆ దేశాలు, ఆ జనాలు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదండి. ఈ కరోనా వైరస్ ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ఇది కరోనా వైరస్ వ్యాపిస్తుందండి. పాపం ఎక్కడైతే లేదో, పాపం ఎక్కడైతే ఆగుతుందో, పాపం చేయకుండా ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ కరోనా విల్ బి ఓవర్, కరోనా వైరస్ విల్ బి ఓవర్. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో నుంచి ఈ కరోనా వైరస్ నిలిచిపోవటాన్ని గురించి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నీ ఫినోహాసు ఆ పురుషుణ్ణి, ఆ స్త్రీని ఆ ఈటుతో పొడిచినప్పుడు వాళ్ళు చచ్చిపోతే, బైబిల్లో రాసి ఉంది, ఆ తెగులు నిలిచిపోయినని ఉందండి. కింద 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారని ఉందండి. అయితే నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటంటే, వ్యభిచారం అనే పాపం, విగ్రహారాధన అనే పాపం కనుక జనాలు చేయటం మానేస్తే, ఏ పాపమైనా కావచ్చు, పాపము చేసేటువంటి ఆ అలవాటును మానుకోగలిగినట్లయితే ఈ కరోనా వైరస్ ఆగిపోతుందండి. మూడవదిగా, ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎవరిని కత్తులతో పొడవాల్సిన అవసరం లేదు. కానీ వాక్యం అనే కత్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యం అనే ఆ కత్తిని మనం ఉపయోగించినప్పుడు ఆ వాక్యము జనాల్లోనికి వెళ్ళి ఆ జనాల్లో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావాన్ని, ఆ పాపపు వ్యక్తిత్వాన్ని మరి ఖచ్చితంగా వాక్యము చంపుతుందండి. ఆ అలవాటు మానుకోవటానికి దేవుని వాక్యం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, మనం గనుక, మీరు కనుక ఆ విగ్రహాలు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది దేవుని దృష్టిలో అదొక ఆత్మీయ వ్యభిచారం అవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చేయాల్సింది వ్యభిచారము, శారీరక వ్యభిచారం చేయకూడదు, ఆత్మీయ వ్యభిచారం కూడా చేయకూడదు. అయితే ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఏ పాపం చేయకోకుండా మనం కనుక బ్రతకగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే దేవుడు మనకు కరోనా వైరస్పై జయాన్ని ఇస్తాడు, కరోనా వైరస్ని ఆపివేస్తాడు. ఇక చివరిగా 4వది ఇంకొక మాట చదివి దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, నిర్గమకాండం 12వ అధ్యాయము 12, 13 వచనాల్లో చూసినట్లయితే 4వ విషయం అన్నమాట, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని వాడతారో, రాసుకుంటారో అక్కడ కరోనా వైరస్ ఆగిపోతుందండి. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని వాడతారో, రాసుకుంటారో, అప్లై చేస్తారో, ఆ రక్తాన్ని ఎత్తి ప్రార్థన చేస్తారో కరోనా వైరస్ ఆగిపోతుందండి. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము
12వ అధ్యాయము 12, 13 వచనాలు చదివినప్పుడు, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశము నందు సంచరించి ఐగుప్తు దేశం అందలి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతిని హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ప్రియములారా గమనించండి, దేవుడు చెప్పాడనమాట. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని దాదాపు 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఆ టైంలో జరిగింది ఏంటంటే, ప్రియములారా నేను 2 నిమిషాల్లో ముగించబోచున్నాను. ఆ టైంలో జరిగింది ఏంటని చెప్పానంటే, దేవుడు చెప్పాడనమాట. దాదాపుగా 9 తెగుళ్ళు పంపించి దేవుడు ఐగుప్తు దేవతలకు, ఐగుప్తీయులకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన న్యాయం చేశాడండి, న్యాయం తీర్చాడు. లాస్ట్ తెగులు అనమాట. ఏంటని చెప్పానంటే, వారి యొక్క ప్రథమ ఫలాలను, వారి యొక్క మొదటి సంతానాన్ని దేవుడు మరి ఆ రాత్రి సంహరించబోతా ఉన్నాడు అనమాట. అది లాస్ట్ తెగులు అనమాట. ప్రథమ ఫలముగా ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, జంతువులు కావచ్చు, మరి కుమారులు కావచ్చు, ఐగుప్తీయుల యొక్క వారి యొక్క మరి ప్రథమ ఫలాలను దేవుడు తీసివేయబోతా ఉన్నాడు అనమాట. ఆ టైంలో దేవుడు చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఒక గొర్రెపిల్ల కొనుక్కొని ఆ గొర్రెపిల్ల యొక్క మాంసం వారు తినాలి. ఆ రక్తాన్ని మరి ఆ యొక్క గేట్లకు, ఆ తలుపులకు రాసుకోవాలన్నమాట. అలా చేస్తే ఆ యొక్క సంహారకుడిని నేను దొరబడినివ్వను, ఆ రక్తం గుర్తుగా ఉంటుందని దేవుడు చెప్తే, ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటంటే 21, 22, 23 వచనాల్లో, నిర్గమకాండం 12వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో చదివినప్పుడు వాళ్ళ రక్తాన్ని చక్కగా తలుపులకు రాసుకున్నారండి. ఎవరైతే దేవుని ఆజ్ఞను విధేయత చూపిస్తూ ఆ రక్తాన్ని రాసుకున్నారో, బైబిల్ గ్రంథంలో సంహారకుడు ఆ రాత్రి ఆ గృహంలో దొరబడలేదు. కానీ ఈ యొక్క ఐగుప్తీయులు ఎవరు కూడా ఆ రక్తాన్ని రాసుకోలేదండి. బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయం నిర్గమకాండము 29, 30 వచనాల్లో, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. 29లో రాసిందనమాట. తొలి పిల్ల వరకు, అంటే ఫరో మొదలుకొని, సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని చెరలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు, ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువులను, తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతం చేసింది. రక్తాన్ని ఎవరైతే రాసుకున్నారో వారు ఇశ్రాయేలు ప్రజలు, వారి గృహంలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదండి. ఈ రోజున కొత్త నిబంధన ప్రకారం నువ్వు గొర్రె పిల్లను చంపాల్సిన అవసరం లేదు, మేక పిల్లను చంపుకుని ప్రతిరోజు రక్తాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆ సిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నీ రక్తం నాకు రాయని ప్రభువా, నీ రక్తంలో నన్ను దాచిపెట్టండి ప్రభువా, నీ రక్తపు కంచె నా చుట్టూ, నా గృహం చుట్టూ, నా బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభువా అని ప్రార్థన చేసుకోగలిగితే, నువ్వు ప్రార్థన చేసుకుని నీళ్ళు, ప్రభువా ఈ నీరు మీ రక్తంగా మార్చండి అని నువ్వు ప్రతిరోజు కాస్త నీళ్ళు ప్రార్థన చేసుకుని తాగినా, కొంచెం నూనె ప్రార్థన చేసుకుని నువ్వు రాసుకున్నా, అది ఒక రక్తంగా నీ జీవితంలో కరోనా వైరస్ నిన్ను తాకలేదండి. కరోనా వైరస్ ఆగిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎదుట ఏది పనిచేయదండి. ఆ రక్తానికి ఉన్న శక్తి అలాంటిదండి. ఏబు గ్రంథంలో 1:10లో ఏబు చుట్టూ, తన బిడ్డల చుట్టూ, గృహం చుట్టూ, తన ఆస్తి చుట్టూ, తన పని చుట్టూ దేవుడు కంచి వేశాడు కదండి. ఈ రోజున ఆ ప్రభు యొక్క రక్తం మీరు ఖచ్చితంగా నిర్గమకాండం 12వ అధ్యాయం 21, 22, 23లో వాళ్ళు ఖచ్చితంగా రక్తాన్ని రాసుకున్నారు. కాబట్టి ఆ రాత్రి ఆ యొక్క సంహార దూత ఐగుప్తులో వారి దగ్గరకు ప్రవేశించగలిగాడు, కానీ ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలోనికి వెళ్ళలేదండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఒక గుర్తుగా మన జీవితాల్లో ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవులమైన మీ జీవితాల్లో, క్రైస్తవులైన మన జీవితాల్లో ఆ కరోనా వైరస్ మన గృహంలోనికి, మన ఒంటిలోనికి, మన బిడ్డల్లోనికి ఏమాత్రం కూడా ప్రవేశించలేదు. ఆ రక్తానికి ఉన్న శక్తి అలాంటిది. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 4 విషయాలు కనుక మీరు చేయగలిగితే, కరోనా విల్ బి ఓవర్, కరోనా వైరస్ విల్ బి ఓవర్,
మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మన దేశంలో ఈ కరోనా వైరస్ ఆగిపోతుంది. ఆ విధంగా దేవుడు చేయునుగాక. ఈ కరోనా వైరస్ను దేవుడు ఆపివేయునుగాక. ఈ కరోనా వైరస్ను దేవుడు నిలిపివేయునుగాక. ఈ కరోనా వైరస్ పరిపూర్ణంగా దేవుడు సమాప్తం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజా, సర్వోన్నతుడైన దేవా, మహోన్నతుడైన దేవా, 4 విషయాలు చెప్పాం ప్రభువా. ఇదిగో ఈ 4 విషయాలు నీ ప్రియబిడ్డలు నాయన చేయటానికి ప్రభువా సహాయం చేయ ప్రభువా. ఈ 4 పనులు చేస్తే ఈ కరోనా వైరస్ ఆగిపోతుందని, నిలిచిపోతుందని మీరు మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను తృప్తిపరచండి, బలపరచండి ప్రభువా. మీ యొక్క సమృద్ధిని, ఆనందాన్ని, సంతోషాన్ని, కృపను కలుగచేయమని అడుగుచున్నాను. ప్రత్యేకంగా నీ బిడ్డలను దర్శించండి ప్రభువా. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి నాయన విడుదల దయచేయ ప్రభువా, స్వస్థత దయచేయ ప్రభువా, ఆరోగ్యం దయచేయ ప్రభువా. నెగిటివ్ రిపోర్ట్స్ నాయన, పాజిటివ్ రిపోర్ట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి యేసు నామములో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చేలాగున ఆ రిపోర్ట్స్ మార్చివేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరిచి, తృప్తిపరిచి, నీ రక్తంతో నీ బిడ్డలను పరిశుద్ధ నీ రక్తంతో నీ బిడ్డలను శుద్ధులుగా చేయమని, నీ అభిషేకంతో నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ప్రతి అవసరాలు తీర్చమని యేసు నామములో దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.